గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని ధర్మరాజు ప్రభుతులు చేసేటువంటి తీర్థయాత్రలను తెలిపే తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గంధమాదన పర్వతాన్ని ప్రవేశించిన పాండవులందరూ కూడా అలా ముందుకు వెళుతూ ఉంటే ద్రౌపదీదేవికి చాలా శ్రమ ఎక్కువై తను అలసిపోయి మూర్ఛిల్లింది. మూర్ఛపడి మూర్ఛతో తను కింద పడిపోయే సందర్భంలో నకులుడు ఆవిడికి ఆశ్రయాన్ని ఇచ్చి ఆవిడని ఓదార్చిన తర్వాత ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞచేత భీముడు కూడా తన కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని స్మరించాడు. వచ్చినటువంటి ఘటోత్కచునికి భీముడు ఆజ్ఞాపించాడు, ఈ విధంగా ద్రౌపదీదేవిని నీవు వెంటనే మోసుకుని గంధమాదన పర్వతానికి మెల్లిగా తీసుకువెళ్ళాలి, అతివేగంగా వెళ్ళవద్దు, ఎందుకంటే అతివేగం ప్రమాదకరం కాబట్టి ఆ అత్యంతమైన వేగాన్ని అనుసరించగా కాస్త మెల్లిగా వెళ్ళమని, అతివేగంగా వెళితే ఆవిడ ఇంకా ఇబ్బందులు పడవచ్చేమో, అందుకోసం మెల్లిగా వెళ్ళమని చెబుతున్న సందర్భంలో ఘటోత్కచుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఘటోత్కచ ఉవాచ ధర్మరాజం చ ధౌమ్యం చ కృష్ణాం చ యమజౌ తథా ఏకోప్యహమలం వోఢుం కిముతాద్య సహాయవాన్. నాన్నగారు, ధర్మరాజు గారిని అలాగే ద్రౌపదీదేవిని మరియు యమజౌ నకుల సహదేవులను వీరినందరినీ కూడా నేనొక్కడనే మోయగలను, కానీ నేనొక్కడనే రాలేదు కదా, మీరు స్మరించారంటే దాని ఆవశ్యకత తెలుసు, దాని విలువ తెలుసు కాబట్టి నేను నా పరివారంతో సహా వచ్చాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము అనగా నేను అలాగే నాతో పాటు వచ్చిన మేమందరం కూడా మిమ్మల్ని మోస్తాము, అలా మీరు ఎక్కడంటే అక్కడికి మేము మోసుకు తీసుకువెళ్ళగలము అంటే ఇక్కడ ధర్మరాజుని చెప్పాడు, నకుల సహదేవుని చెప్పాడు, ద్రౌపదీదేవిని చెప్పాడు. భీముని గురించి మాత్రం ఘటోత్కచుడు చెప్పలేదు. ఎందుకంటే వీరందరూ అలసిపోయారు కానీ భీముడు ఎక్కడా కూడా అలసిపోలేదు అనే విషయాన్ని ఘటోత్కచుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అనగా మిమ్మల్ని మోసే అవసరం లేదు కానీ మీరే అలాగే వచ్చేస్తారు. అన్యేచ శతశూరాః విహంగాః కామరూపిణః సర్వాన్వో బ్రాహ్మణైః సార్ధం వక్ష్యంది సహితానఘ. ఇంకా నాతో పాటు కొన్ని వందల మంది నా పరివారం అంతా కూడా వచ్చున్నారు, నా సేవకులు వచ్చారు. వారందరూ కూడా విహంగాహ ఆకాశ మార్గంలో ఎలాగంటే అలా వెళ్ళే సామర్థ్యం కలిగిన వారు. మిమ్మల్ని అలాగే మీ అన్నదమ్ములని అలాగే పాంచాలీదేవిని అలాగే మీతో పాటు వచ్చినటువంటి ఋషులు మునులు బ్రాహ్మణోత్తములు మీ పరివారము అందరినీ కూడా మేము వక్ష్యంతి మేమందరం కూడా అలా తేలికగా తీసుకువెళ్ళగలము. ఏవముక్త్వా తతకృష్ణాం ఉవాహ స ఘటోత్కచః పాండూనాం మధ్యగోవీరః పాండవానపి చాపరే. ఈ విధంగా చెప్పిన తర్వాత స్వయంగా ఘటోత్కచుడే తన వీపు పైన ఆ ద్రౌపదీదేవిని మోసుకుని అలా మెల్లిగా వెళుతున్నాడు. వెళ్ళే సందర్భంలో కూడా పాండవుల మధ్యనే ద్రౌపదీదేవి ఉన్నది. చూడండి, అక్కడ వనవాసంలో రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు సీతను అలా ముందుకు వదిలేయలేదు. ముందుగా తను వెళుతూ ఉంటే తనను అనుసరించి సీత రావాలి, వెనక లక్ష్మణుడు రావాలి. లేకపోతే లక్ష్మణుడు ముందుగా వెళుతూ ఉంటే మధ్యలో సీత ఉండాలి, చివరికి రాముడు రావాలి. ఈ విధంగా స్త్రీలను అలా స్వతంత్రంగా వదిలేసి ఏదైనా ఆపదలు గురి కాకుండా ఉండాలనే గొప్ప ఆకాంక్ష మన భారతీయుల్లో ఉండేది. అదేవిధంగా ఇక్కడ కూడా ద్రౌపదీదేవిని ఘటోత్కచుడు మోస్తున్నప్పటికి కూడా ఘటోత్కచుడిని అలా ప్రత్యేకంగా పంపించకుండా తమతో సహానే పాండవుల మధ్యలోనే వారందరూ కూడా అలాగే కలిసి వెళ్తూ ఉన్నారు.
పాండవుల మధ్యలోనే ద్రౌపదీదేవిని మోసుకుని ఘటోత్కచుడు తను ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే ఆ సందర్భంలోనే ఇంకా మిగతా రాక్షసులందరూ కూడా అనగా ఘటోత్కచుని యొక్క ఎవరైతే పరివారంలో ఉన్నారో వారందరూ కూడా మిగతా పాండవులని, ఋషులను, బ్రాహ్మణోత్తములను అలాగే వారి పరివారాన్ని అందరినీ కూడా మోసుకొని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తున్నారు. కానీ లోమశ సిద్ధ మార్గేణ జగామ అనుపమద్యుతి. శ్లోకం ఇంకోసారి చెప్తాను. లోమశ సిద్ధ మార్గేణ జగామ అనుపమద్యుతి స్వేనేవ చ ప్రభావేణ ద్వితీయ ఇవ భాస్కర. ఒకరిని మోసే అవసరం ఉన్న వాళ్ళు మోసుకుని వెళ్తారు, ఇంకొకరికి ఆ శ్రమ ఇవ్వకూడదు. అలాగే స్వయంగా ప్రభావం కలిగిన వారిలో లోమశ మహర్షి గారు కూడా ఉన్నారు. లోమశ మహర్షి గారు ఏం చేశారంటే ఆ రాక్షసుల యొక్క సహాయం తీసుకోకుండా సిద్ధ మార్గేణ స్వభావ సిద్ధమైనటువంటి మార్గం అనగా వారి తపస్సామర్థ్యంతో చేత వారు ఆకాశ మార్గంలో వెళుతున్నారు. అలా వారు వెళుతూ ఉంటే ఒకచోటు సూర్యుడు కనపడుతున్నారు. వీరి ప్రకాశం వలన అయ్యో ఇంకొక సూర్యుడు వచ్చాడేమో అని అనిపించేట్టుగా ఆ లోమశ మహర్షి గారు ఆ కాంతులు వెదజల్లుతూ వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బ్రాహ్మణాన్ స్థాపితాన్ సర్వాన్ సముపాదాయ రాక్షసాః నియోగాద్ రాక్షసేంద్రస్య జగ్ముర్భీమ పరాక్రమాః. ఇంకా మిగతా బ్రాహ్మణులను అలాగే ఈ యుధిష్ఠిరుని యొక్క పరివారాన్ని వీరినందరినీ కూడా సుఖంగా మోసుకుంటూ అనగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారిని అలా ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళాలనే ఘటోత్కచుని యొక్క ఆదేశానుసారము మిగతా గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి ఆ ఘటోత్కచుని పరివారమంతా కూడా వీరి సేవలో మునిగి ఉన్నారు. ఏవం సురమణీయాని వనాన్యుపవనాని చ ఆలోకయంతస్తే జగ్ముః విశాలాం బదరీం ప్రతి. ఇంతదాకా కూడా భూమిపైన సంచరిస్తూ అలా కాలిబాటలో వెళ్ళే పాండవులు అలాగే పాండవుల యొక్క పరివారం ఇప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్నారు. ఆకాశ మార్గంలో వెళ్ళే సందర్భంలో వీరికి ఎన్నో రమణీయమైనటువంటి స్థలాలు కనబడుతూ ఉన్నాయి. మనం కూడా ఏదైనా ఏదో బస్సుల్లోనో ట్రైన్లోనో వెళ్ళే సందర్భంలో కాకుండా అలా ఆకాశ మార్గంలో వెళ్ళే సందర్భంలో మనము మనతో పాటు పిల్లలుంటే వారు ఎన్నో ముచ్చటలు చూస్తూ ఉంటారు కదా, ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉంటాం కదా. అదేవిధంగా వీరందరూ కూడా ఆకాశ మార్గంలో వెళ్ళే సందర్భంలో వనాలను, ఉపవనాలను వీటిని చూస్తూ విశాలమైనటువంటి ప్రదేశాన్ని కలిగిన బదరీ క్షేత్రానికి వీరు వెళుతూ ఉన్నారు. తే త్వాశు గతిభిర్వీరాః రాక్షసైస్తైర్మహాజవైః ఊహ్యమానా యయుశీఘ్రం మహతద్వానమల్పవత్. ఇంతదాకా కూడా వారు ఎంతో దీర్ఘకాలం వరకు కూడా కొంతే మార్గాన్ని నడిచారు. ఆ కొంత మార్గాన్ని నడవడానికి ఎన్నో రోజులు పట్టింది. కానీ ఈ గంధమాదర పర్వతం నుండి బద్రీ క్షేత్రానికి రావడానికి స్వల్పకాలంలో బహుదూర ప్రాంతాన్ని వారందరూ కూడా అలా ప్రయాణించి వారు బదరీ క్షేత్రానికి చేరుకున్నారు. వాటికి కారణం ఏమిటంటే ఆశుగతిభిః వీరాః రాక్షసైః. వేగంగా ప్రయాణం చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఆ రాక్షసుల యొక్క ప్రభావము వారి చేత మోయబడ్డ ఈ పాండవుల యొక్క పరివారం బదరీ క్షేత్రానికి చేరుకున్నారు. ఆ బదరీ క్షేత్రాన్ని చేరుకున్న సందర్భంలో వారు పైనుంచి చూశారట. దేశాన్ మ్లేచ్ఛ జనాకీర్ణాన్ నానా రత్నకరాయుతాన్ దదృశుర్గిరిపాదాంశ్చ నానాధాతు సమాచితాన్. మ్లేచ్ఛులు అనగా కొన్ని కొండజాతుల వారు, అలాగే హననం చేసే ఒక స్వభావం కలిగిన కొందరు జనులు వారు ఉన్నారు. వారు కూడా పైనుంచే కనబడుతూ ఉన్నారు. అలాగే నానా రత్నాకరాయుతాన్ కొన్ని ధాతువులు అనగా ఖనిజాలు, ఆ ఖనిజాలు ఉన్నటువంటి పర్వతాల యొక్క శోభ కొంత విచిత్రంగా ఉంటుంది. అటువంటి శోభతో కూడినటువంటి కొన్ని పర్వతాలను చూశారు. ఆ పర్వతాలను చూస్తూ విద్యాధర సమాకీర్ణాన్ యుతాన్ వానర కిన్నరైః తథా కింపురుషైశ్చైవ గంధర్వైశ్చ సమంతతః. అన్ని పర్వతాల్లో కూడా విద్యాధరులు, వానరులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు వీరందరూ కూడా సంచరిస్తున్నారు. ఆ ప్రదేశాలను కూడా చూస్తున్నారు. మయూరైశ్చమరైశ్చైవ వానరైరుర్భిస్తథా వరాహై గవయైశ్చైవ మహిషైశ్చ సమావృతాన్. నెమళ్ళున్నాయి, చమరీ మృగాలున్నాయి, కోతులున్నాయి, నల్లచారులు కలిగిన దుప్పులున్నాయి, అడవి పందులున్నాయి, గవయములున్నాయి, ఆవులున్నాయి, అడవి దున్నలున్నాయి, ఇంకా అనేక మృగాలతో కూడినటువంటి శోభించే ఆ వనాలను వీరందరూ కూడా దర్శిస్తూ ముందుకు వెళుతున్నారు. నదీ జల సమాకీర్ణాన్ నానా పక్షియూతాన్ బహూన్ నానావిధ మృగైర్జుష్టాన్ వానరైశ్చోపశోభితాన్. ఎక్కడైనా
ప్రజలు కానీ మృగాలు కానీ తమ ఆవాస స్థానాన్ని ఏర్పరచుకోవాలంటే దానికి జలమే ప్రధానమైనటువంటి ఆధారం. జలం లేని చోట జీవం యొక్క మనుగడ కొనసాగడం చాలా క్లిష్టతరం. అందులోనూ కూడా మృగాలు పశుపక్షులు వీటి సంతతి పెరగాలంటే అక్కడ జలం ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్నో నదులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్నో ప్రాణులు అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, నానా విధమైనటువంటి మృగాలు వానరాలు వీటి శోభాయమానమైన ఆ ప్రదేశాన్ని దాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. సమదయిశ్చాపి బిహగై పాదపై రన్వితాస్తథా. ఆ పక్షులు కూడా ఏవి అంటే చిన్న చిన్న పక్షులు కాదు, బాగా మదించిన పక్షులు, పెద్ద పెద్ద ఆకారంతో ఉండేటువంటి పక్షులు. ఆ పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చే ఎన్నో వృక్షాలు, ఆ పక్షులే పెద్దవి. ఇక అటువంటి పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చే వృక్షాలు ఇంకెంత పెద్దవో అటువంటి వృక్షాలను కూడా వారు దర్శిస్తూ ఉన్నారు. తేవతీర్య బహూన్ దేశాన్ ఉత్తరాంశ్చ కురూనపి దదృశుర్వివిధాశ్చర్యం కైలాసం పర్వతోపమం. వారందరూ కూడా అనేక ప్రదేశాలను దాటుకుంటూ ఉత్తర కురుభూములను కూడా దాటుకుని వెళ్ళారు. ఉత్తర కురుభూములు అనేవి ఇవి సామాన్యమైనటువంటి మానవులకు అయోగ్యమైన క్షేత్రాలు, అక్కడికి సామాన్యమైన మానవులు వెళ్ళలేరు. అటువంటి ప్రదేశాన్ని కూడా వీరందరూ దాటుకుంటూ కైలాస పర్వతాన్ని కూడా దర్శనం చేసుకున్నారు. తస్యాభ్యాసేతు దదృశు నరనారాయణాశ్రమం ఉపేతం పాదపైర్దివ్యైః సదా పుష్ప ఫలోపగైః. ఇక వారు అలా ముందుకు వెళుతూ సాక్షాత్తుగా నరనారాయణుడు, నరుని రూపంలో నారాయణ రూపంలో పరమాత్మ ఎక్కడైతే తపస్సుని ఆచరిస్తున్నాడో అటువంటి ప్రాంతమే బదరీ క్షేత్రం. ఆ బదరీ క్షేత్రం ఎన్నో గొప్ప గొప్పదైనటువంటి వృక్షాలు, దివ్యమైనటువంటి వృక్షాలు. ఆ వృక్షాలు కూడా ఎటువంటివంటే సదా పుష్ప ఫలోపగై, ఎప్పుడు కూడా అన్ని ఋతువుల్లో కూడా ఫలాలని పుష్పాలని అందించే ఆ దివ్యమైన చెట్లతో వృక్షాలతో కూడినటువంటి ప్రాంతాన్ని వీరందరూ కూడా చూశారు. దదృశుస్తాం చ బదరీం వృత్తస్కంధాం మనోరమాం స్నిగ్ధాం అవిరల ఛాయాం శ్రియా పరమయాయుతాం. వృక్షాలైతే ఉన్నాయి కానీ ఆ వృక్షాలను కూడా సంరక్షిస్తున్నారట. ఆ కాలంలో వృక్షాలు కొన్ని కోట్ల కొలది ఉన్నాయి. ఆ కోట్ల కొలది ఉన్న వృక్షాలు అయినప్పటికీ కూడా ప్రతి వృక్షాన్ని కూడా నీట్గా చుట్టూ పాదులు తీశారట. ఆ పాదులు తీసినటువంటి గుండ్రని పాదులు కలిగిన ఆ వృక్షాలు అన్నీ కూడా నిగనిగలాడే మంచి లేతదైనటువంటి ఆకులతో కూడి ఉన్నాయి. ఆ వృక్షాల మధ్య సందులు చాలా చిన్నగా ఉన్నాయంట. అంటే అంత నిబిడంగా వృక్షాలన్నీ కూడా పెరిగి ఉన్నాయి. ఎంతో శోభతో కూడినటువంటి ఆ బదరిని వారందరూ కూడా సంచరించారు. శ్రియా పరమయాయుతాం, గొప్ప కాంతితో వెలుగొందే ఆ బదరి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పత్రై స్నిగ్ధై రవిర్లై రూపేతం మృదుభిశుభాం విశాల శాఖాం విస్తీర్ణాం అతిద్యుతి సమన్వితాం. స్నిగ్ధమైనటువంటి పత్రాలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అక్కడ పెరిగిన చెట్లు ఎలా ఉన్నాయంటే గుబురుగా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు కూడా అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల నిండుగా ఆకులు కూడా మొలచి ఉన్నాయి. అటువంటి మృదుభిహి, ఆకులన్నీ కూడా మృదువుగా ఉన్నాయి. ఇక్కడ ఈ బదరీ ఇటువంటి ఆ వృక్షాలు కలిగినటువంటి ఈ క్షేత్రం విశాల శాఖమని ఒక పాఠమైతే, అనగా విశాలమైనటువంటి కొమ్మలు కలిగినది. ఇంకొక పాఠం ఏమిటంటే విశాల నాంనాం, విశాల అనే పేరు గల బదరీ క్షేత్రానికి వీరు చేరుకున్నారు. అందుకోసమే అక్కడ ఆ స్వామిని కూడా బద్రీనాథ్ విశాలుజీ అని ఇప్పుడు కూడా పిలుస్తూ ఉంటారు. జయకారాన్ని చెప్పే సందర్భంలో జయోహో బద్రీనాథ్ విశాలుజీ అని అక్కడ పలుకుతూ ఉంటారు. అటువంటి విశాల అనే పేరు కలిగిన ఆ బదరీ క్షేత్రాన్ని వీరందరూ కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఫలైరుపచితైర్దివ్యైః ఆచితాం స్వాధిభిర్భృశం మధుస్రవై సదా దివ్యాం మహర్షి గణసేవితాం మద ప్రముదితైర్నిత్యం నానా ద్విజ గణైర్యుతాం. అనేక రుచికరమైనటువంటి ఫలాలను అందిస్తున్నాయి. ఆ వృక్షాలు ఎలా ఉన్నాయంటే ఆ వృక్షాల యొక్క పండ్లు, ఆ పండ్ల నుండి రసాలను కూడా కిందకి జారుతున్నాయి. ఆ జారుతూ అదే ఒక ప్రవాహంగా మారి నీటి ప్రవాహం ఎలాగైతే ఉంటుందో ఆ పళ్ళ రసాల యొక్క ప్రవాహం కూడా అలాగా ప్రవహిస్తూ ఉన్నది. అంత గొప్పదైనటువంటి ఆ ప్రవాహం. అలాగే ఆ తటంలో ఫల రసాల యొక్క తటంలో లేకపోతే నీటి ప్రవాహం యొక్క తటంలో ఎందరో మహర్షులు వారు వారి జపాలను, అనుష్ఠానాలను, తపస్సులను చేసుకుంటున్నారు. ఎన్నో పక్షుల గుంపులు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? అదంశమశకే దేశే బహుమూల ఫలోదకే నీలశాద్వల సంచన్నే దేవగంధర్వ సేవితే. ఎక్కడ కూడా ఈగలు దోమల బాధే లేదు.
ఈగలు కానీ దోమలు కానీ ఎక్కడుంటాయంటే కాస్త ఎక్కడైనా మలినమైనటువంటి పదార్థాలుంటే అక్కడ ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి. ఇక్కడ మలినం అనేది లేదు, సర్వం కూడా అంతటా కూడా శుభ్రంగా ఉన్నది. పరిశుభ్రతే అక్కడ ప్రధానం. కాబట్టి ఈగలు దోమలు లేవు. గంధర్వులందరూ కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. నీలమైనటువంటి వర్ణంతో అక్కడ భూమి అంతా కూడా చాలా శోభాయమానంగా ఉన్నది. సుసమీకృత భూభాగే స్వభావ విహితే శుభే జాతాం హిమ మృదుస్పృశే దేశే పహత కంటకే. అక్కడ ఎందరో ఋషులు మునులు ఉన్నారు. కానీ వారికి ఆహారం కూడా కావాలి కదా. చూడండి పరమాత్మ యొక్క విచిత్రమైనటువంటి సృష్టి. పరమాత్మ సృష్టిని చేస్తాడు అనగా మనం మనుషులని అలాగే జీవజాలాన్ని మొత్తం కూడా సృష్టించిన పరమాత్మ ఎవరిని కూడా పస్తులు పెట్టడు. అందరికీ వారికి కావలసిన సమయంలో వారికి ఉచితమైనటువంటి ఆహారాన్ని అందించే గొప్ప సంకల్పం పరమాత్మది. అందుకోసం అక్కడ ఋషులు మునులు ఉన్నారు కాబట్టి వారికి అనుకూలమైనటువంటి దుంపలు పండ్లు అక్కడ సమృద్ధిగా పెరుగున్నాయి. అలాగే చక్కగా చదును చేసినటువంటి విశాలమైన ప్రాంతం ఉన్నది. అలాగే కొండల గుట్టలు ఉంటే అక్కడ వారు తపస్సు చేసుకోవడం ఇబ్బంది కాబట్టి అక్కడ చక్కగా చదును చేసిన ప్రాంతం ఉన్నది. అలాగే సహజంగా హితంగా ఉండేటువంటి మంచుతో మెత్తని స్పర్శ కలిగిన గొప్ప ప్రదేశం కూడా అక్కడ కనబడుతూ ఉన్నది. అలాగే ముళ్ళనేవి అక్కడ లేవు. అనగా ఎక్కడైనా మంచు కురిస్తే మంచు కాస్త కొద్దిగా కురిస్తే అది మెత్తగా ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తరబడి కురిస్తే ఆ మంచు కాస్త కఠినంగా ఉంటుంది. అక్కడ కూర్చోవడం కానీ లేకపోతే అక్కడ నడవడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎన్నో రోజులు మంచు కురిసినా కూడా ఈ బదరీ క్షేత్రంలో మంచంతా కూడా మృదువుగా ఉన్నది. ముళ్ళనేవే లేవు. ఎవరైనా ఋషులు మునులు వారు ఏదో పాదరక్షలు వేసుకునేవారు కాబట్టి వారికి ఇబ్బందులు కలగకూడదని పరమాత్మ అక్కడ ముళ్ళనే సృష్టించలేదు. అలాగే తాముపేత్య మహాత్మానః సహతైర్బ్రాహ్మణైర్షభైః అవతేరుస్తతస్సర్వే రాక్షస స్కందతష్టనైః. అటువంటి దివ్యమైనటువంటి బదరీ క్షేత్రంలో మహాత్ములైనటువంటి పాండవులు తమతో వచ్చిన బ్రాహ్మణోత్తములు తమ పరివారం వారితో కలిసి రాక్షసుల యొక్క భుజం నుండి కిందికి దిగారు, మెల్లిగా దిగారు. దిగిన తర్వాత తతస్తమాష్టమం రమ్యం నరనారాయణాశ్రితం దదృశు పాండవారాజన్ సహితా ద్విజపుంగవైః. సాక్షాత్తుగా నరనారాయణాష్టమం, నరుని రూపంలో నారాయణ రూపంలో ఒకే పరమాత్మ. అనగా పరమాత్మ గురించి నేహనానాస్తికించన అని చెబుతారు. అనగా పరమాత్మ ఎన్నో రూపాలను పొందాడు. కృష్ణుడిగా ఉన్నాడు, రాముడిగా ఉన్నాడు, పరశురాముడిగా ఉన్నాడు, నరసింహుడిగా ఉన్నాడు. కానీ పరమాత్మ యొక్క రూపాలు అనేకం, కానీ పరమాత్మ ఒక్కడే. ఈ పరమాత్మ విషయంలో నానాత్వం నాస్తి. పరమాత్మ ఒక్కడే, తను అనేక రూపాలను పొందాడు. అనేక పరమాత్మలు గారు ఒకే పరమాత్మ అని ఏ విధంగా అయితే చెబుతామో అటువంటి దివ్యమైనటువంటి నరనారాయణాశ్రమాన్ని పాండవులు వీరు వారి పరివారంతో సహా దర్శనం చేసుకున్నారు. ఆ ఆశ్రమం ఎలా ఉన్నదంటే తమసా రహితం పుణ్యం అనావృష్టం రవేఖరైః క్షుత్రుశీతోష్ణ దోషైశ్చ వర్జితం శోకనాశనం. అక్కడ తమస్సు అనగా చీకటి అనేది లేదు, అనగా అజ్ఞానం అనేదే లేదు. పుణ్యకరమైనది. అనావృష్టం రవేఃకరైః, అక్కడ సూర్యుని యొక్క వెలుతురు యొక్క ఆవశ్యకతే లేదు. అందరూ కూడా ఋషులు మునులు, గొప్ప గొప్పవారు, తపస్సంపన్నులు, సామాన్యులు లేనేలేరు. అక్కడ సాక్షాత్తు పరమాత్మ యొక్క సన్నిధానం కూడా ఉన్నది. అందుకోసం సూర్యుని యొక్క ఆవశ్యకత లేకుండా అక్కడ వారి తపస్సు చేతనే అక్కడంతా కూడా వెలుగు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అక్కడ క్షుద్బాధ అనగా నీటిని తాగాలి, దాహము అలాగే ఆకలి, ఈ రెండు దోషాలు అక్కడ లేవు. ఈ రెండు లేకపోతే ఆహారం యొక్క ఆవశ్యకత లేదు. ఆహారం లేదు అంటే మనకెంతో పని మిగిలినట్టే. ఎప్పుడు కూడా తపస్సులో వారందరూ కూడా మునుగుతూ తపస్సులను, యజ్ఞాలను, హోమాలను, అర్చనలను వీటిని చేస్తూ వారందరూ కూడా వారి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. అటువంటి శోకనాశనం, అన్ని శోకాలను నాశనం చేసేటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ మునులు ఎలా ఉన్నారనే విషయాన్ని వేరే గ్రంథంలో కూడా చెబుతారు. హిమవర్ష రవిప్రభాసహాహ అని చెబుతారు. అనగా వర్షం కురిసినా లేకపోతే చలి ఎక్కువైనా లేకపోతే ఎండ ఎక్కువైనా కూడా వాటిని అన్నిటినీ కూడా సహించి వారు తపస్సులో తమ మనస్సును లగ్నం చేసే గొప్పదైనటువంటి తపస్సు చేసేవారు. మహర్షి గణ సంబాధం బ్రాహ్మ్య లక్ష్మ్యా సమన్వితం దుష్ప్రవేశం మహారాజ నరైర్ధర్మ బహిష్కృతైః. చక్కగా వైశంపాయని మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు.
ఆ క్షేత్రం ఎలా ఉంది అంటే మహర్షి గణ సంభాతం, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందంట. ట్రాఫిక్ జామ్ అంటే ఏదో వాహనాల వల్ల కాదు, కానీ ఎందరో కొన్ని కోట్ల మంది ఋషులు మహర్షులు వారందరూ కూడా అక్కడ తిరుగుతున్నారు కాబట్టి మొత్తం జన నిబిడంగా ఆ ప్రదేశం అంతా కూడా నిండి ఉన్నది. అంటే అంతమంది మహర్షులు ఉన్నారు అని చెప్పడంలో తాత్పర్యం, కానీ అక్కడ స్థలం సరిపోలేదనే విషయం కాదు. కానీ అక్కడ బ్రాహ్మ్య లక్ష్మియా సమన్వితం, అక్కడ ఒక లక్ష్మి ఉన్నదంట. ఆ లక్ష్మి ఏమిటంటే సరస్వతి అనే లక్ష్మి, జ్ఞానం అనే లక్ష్మి. ఏదో మనం లక్ష్మి అంటే సంపదలు మాత్రమే అని అనుకుంటూ ఉంటాం, ధనం మాత్రమే లక్ష్మి అనే శబ్దంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ అక్కడ బ్రాహ్మ్య లక్ష్మియ, సరస్వతి అనగా విద్య లేకపోతే జ్ఞానము, ఇటువంటి లక్ష్మితో కూడినటువంటి క్షేత్రం అది. హే రాజా, ఈ ప్రవేశం ఈ బదరీ క్షేత్రంలో ఎవరికి ప్రవేశమో తెలుసా? ఎవరైతే ధర్మ బహిష్కృతులై ఉంటారో, ఎవరైతే అనాచారాలను చేస్తూ ఉంటారో, అపచారాలను చేస్తూ ఉంటారో వారు ఈ క్షేత్రానికి రాలేరు. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో ఉన్న ఋషులు మునులు ఏం చేస్తున్నారో తెలుసా? బలి హోమార్చితం దివ్యం సుసంవృష్టానులేపనం దివ్య పుష్పోపహారేశ్చ సర్వతోభివిరాజితం. వారు ఎప్పుడు కూడా బలులను ఇస్తున్నారు. బలి అంటే ఏమో లేదు, యక్షాను రూపో బలి అంటారు. అనగా ఆయా విగ్రహాలు, ఆయా అర్చన ప్రదేశాలు వాటికి తగ్గట్టుగా నివేదన చేయడమే బలికర్మ అని అంటారు. అటువంటి బలులను ఇస్తున్నారు. బలి అంటే జంతు బలి అని అర్థం కాదు, కానీ నివేదన ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు, బలి హోమాలు చేస్తున్నారు, అర్చనలు చేస్తున్నారు. అలాగే సుసంసృష్ట అనులేపనం, గోమయంతో మొత్తంలో అలికినటువంటి ప్రదేశమే కనబడుతూ ఉన్నది. గోమయంతో అలికిన ప్రదేశం కాక సామాన్యమైనటువంటి భూమి యజ్ఞానికి కానీ యాగానికి కానీ దేనికి పనికి రాదు. అటువంటి దివ్యమైనటువంటి భూమి ఇక్కడ కనబడుతూ ఉన్నది. దివ్యమైనటువంటి పుష్పాలను, ఉపహారాలను వారు పరమాత్మకి సమర్పించే ప్రాంతం ఇది. విశాలైరగ్నిశరణై సృగ్బాణి రాచితం శుభై మహద్భి స్తోయకలశై కఠినైశ్చోపశోభితం. అగ్నిహోత్రశాలలు అన్నీ కూడా విశాలంగా ఉన్నాయి, ఎక్కడా కూడా నిబిడంగా ఉంటూ ఇరుకుగా లేవు. అలాగే సృక్కులు, శృవలు ఇవన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి. పెద్ద పెద్ద పాత్రల్లో నీరు కనబడుతుంది, అనగా అవన్నీ కూడా కలశాలు. ఆ కలశాలు, ఆ పాత్రలన్నీ కూడా గట్టిగా ఉన్నాయి. అటువంటి విశిష్టమైనటువంటి ప్రదేశం ఇది. శరణ్యం సర్వభూతానాం బ్రహ్మఘోష నినాదితం దివ్యమాశ్రయణీయం తం ఆశ్రమం శ్రమనాశనం. అన్ని భూతాలకు కూడా, అనగా ఇక్కడ ఏదైనా ప్రాణి వస్తే శరణు కోరితే అందరూ కూడా అక్కడ ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి గొప్ప భూమి. ఎప్పుడూ కూడా బ్రహ్మఘోష వినబడుతుంది. బ్రహ్మఘోష అంటే అది ఓంకారము. ఓంకారం అంటే వేదాలని అర్థం. ఎప్పుడూ కూడా వేదోచ్చారణ ద్వారా నినదించే గొప్పదైనటువంటి పవిత్ర భూమి ఇది. అలాగే తమాశ్రమం శ్రమనాశనం, ఎంతే శ్రమ ఉన్నా కూడా అన్ని శ్రమలు కూడా ఇక్కడ పరిహరింపబడుతాయి. ఏ శ్రమ తెలుసా మనకు? పెద్ద శ్రమ అంటే ఏదో మనం కొత్త దాకా నడిచాము, కాస్త విశ్రాంతి తీసుకుంటాము, అదే శ్రమ అని మనం అనుకుంటుంటాం. కానీ ఎన్నెన్నో జన్మల నుండి మననొక శ్రమ బాధిస్తూ ఉన్నది. అదేమిటంటే సంసారము. ఆ సంసారం అనే శ్రమ కూడా ఇక్కడ నివారింపబడుతున్నది. శ్రియాయుతం అనిర్దేశ్యం దేవచర్యోపశోభితం ఫలమూలాశనైర్దానై చారుకృష్ణాంజనాంబరై. అలాగే ఇంకొక శ్లోకం కూడా ఏకాన్వయము. సూర్యవైశ్వానరసమై తపసా భావితాత్మభిః మహర్షిభిర్మోక్షపరైః యతిభిః నియతేంద్రియైః బ్రహ్మభూతైర్మహాభాగైః ఉపేతం బ్రహ్మవాదిభిః. అసలు ఒక వర్ణన చేయలేని గొప్ప కాంతితో అది వెలుగొందుతూ ఉన్నది. దేవతలు కూడా అక్కడ వచ్చి ఆ ఋషులు మునులు ఇచ్చేటువంటి ఆహుతులను స్వీకరిస్తున్నారు. అలాగ దేవతల యొక్క సంచారం చేత ఇంకా అది ప్రకాశమానంగా అది వెలుగును వెదజల్లుతూ ఉన్నది. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా పక్వాహాన్ని స్వీకరించేవారు కాదు, అపక్వాహారాన్ని అనగా ఫలాలను మూలాలను మాత్రమే వారు స్వీకరించే స్వభావం కలిగిన వారు. అదొక గొప్ప తపస్సు. అపక్వాహారాన్ని స్వీకరించడం అనేది గొప్ప తపస్సు. అటువంటి తపస్సు చేసేవారే అక్కడ ఉన్నారు. ఇక అందరు కూడా దానశీలులే. వారి దగ్గర ఎంత ఉందో ఆ ఉన్న పదార్థాన్ని ఇంకొకరికి దానం చేసేవారు. వారికి ఎవరికి కూడా సామాన్యమైన వస్త్రాలు లేవు. వారందరూ కూడా నారు చీరలు, అలాగే కృష్ణాజినాన్ని వీటినే ధరించిన వారు. ప్రతి ఒక్కరికి కూడా విశిష్టమైనటువంటి తేజస్సు ఉన్నది. వారు ఎలా ఉన్నారంటే కొందరు సూర్యుడిలాగా, కొందరు అగ్నిలాగా, అలా వారందరూ కూడా శోభాయమానంగా ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే తపస భావితాత్మభిః, వారి తపస్సే ఆ కాంతికి కారణము. అందరూ కూడా మహర్షులే. ఎవరు కూడా ఏదో
క్షుద్రమైనటువంటి కోరికలు కోరేవారు కాదు. అందరూ కూడా మోక్షపరైహి, మోక్షాన్ని కాంక్షించేవారు, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కాంక్షించేవారు. కానీ ఐహికమైనటువంటి క్షుద్రమైన పదార్థాలని కోరేవారు ఎవరూ అక్కడ లేరు. అందరూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిన వారు. ఎందరో సన్యాసులు అక్కడ ఉన్నారు. అందరూ కూడా బ్రహ్మభూతైహి, బ్రహ్మ ఒక్కడే దిక్కు, పరబ్రహ్మను వారందరూ కూడా ఆశ్రయించి పరబ్రహ్మకు ఉపాసన చేసేవారు ఉన్నారు. అటువంటి బ్రహ్మభాగులు అలాగే బ్రహ్మవాదులు, వారితో శోభాయమానమైన ఆ క్షేత్రం ఇది బదరీ క్షేత్రము. సోభ్యగచ్చన్ మహాతేజాః తాన్ ఋషీన్ ప్రయతశుచి భ్రాతృభిః సహితో ధీమాన్ ధర్మపుత్రో యుధిష్ఠిరః. యుధిష్ఠిరుడు కూడా తన భ్రాతృలు అనగా తన తమ్ములతో సహా అలాగే ద్రౌపదీదేవితో సహా తన పరివారంతో సహా అక్కడున్నటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళాడు. దివ్య జ్ఞానోపపన్నాస్తే దృష్ట్వా ప్రాప్తం యుధిష్ఠిరం అభ్యగచ్చంత సుప్రీతాః సర్వ ఏవ మహర్షయః ఆశీర్వాదాన్ ప్రయుంజానాః స్వాధ్యాయ నిరతాభృశం. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందిన ఆ ఋషులు అలాగే స్వాధ్యాయ నిరతులు, ఎప్పుడు కూడా వేద పఠనం చేసే స్వభావం కలిగిన ఆ ఋషులు, వీరందరూ కూడా అక్కడికి యుధిష్ఠిరుడిని అలాగే భీముడిని, నకుల సహదేవులను, ద్రౌపదీదేవిని, లోమశ మహర్షి గారిని అలాగే ధౌమ్యాచార్యుల వారిని, వీరిని అందరినీ కూడా చూసి చాలా సంతోషపడిన వారై వీరినందరినీ కూడా ఆశీర్వదించారు. ప్రీతాస్తే తస్య సత్కారం విధినా పావకోపమాః ఉపాజహృశ్చ సలిలం పుష్పమూల ఫలం రుచి. ఇక ఎవరైనా వస్తే సత్కరించే గొప్ప స్వభావం వారికి ఉన్నది. సత్కరించాలంటే వారి దగ్గర వేరే పదార్థాలు ఏవి కూడా లేవు. కానీ వారి దగ్గర ఉన్న పదార్థాలని వచ్చిన అతిథిని సాక్షాత్తు పరమాత్మ యొక్క రూపంతో వారు పూజిస్తూ వారికి అనగా వచ్చినటువంటి పాండవులే మొదలైన అందరికి కూడా సలిలం నీటిని అందించారు. కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి అలాగే స్నానాదులకు నీటిని అందించి వారికి కావలసిన పుష్పాలు అనగా పరమాత్మకు సమర్పించిన పుష్పాలను మనం శిరసాధరిస్తే ఎన్నో పాపాలు హరించుకుపోతాయి కాబట్టి అలాగే పరమాత్మ యొక్క నిర్మాల్యమైనటువంటి పుష్పాలను అందించారు. మూలాలను, ఫలాలను, పరమాత్మకు నివేదన చేసిన పదార్థాలను వీరికి ఆహారంగా ఇచ్చారు. సతై ప్రీత్యాత సత్కారం ఉపనీతం మహర్షిభిః ప్రయతః పరిగృహ్యాత ధర్మరాజో యుధిష్ఠిరః. వారు ఏదైతే ప్రేమతో ఇచ్చారో ఆ సత్కారాన్ని పొందిన వీరందరూ కూడా తం శక్ర సదన ప్రఖ్యం దివ్యగంధం మనోరమం ప్రీతస్వర్గోపమం పుణ్యం పాండవః సహకృష్ణయ. చూడ్డానికి చిన్న కుటీరమే, కానీ అది ఎంత సుఖకరంగా ఉందంటే సాక్షాత్తు దేవేంద్రుని యొక్క ఇల్లు ఏదైతే నందనవనం ఉన్నదో ఆ నందనవనంలో కానీ లేకపోతే అమరావతి స్వర్గలోకంలో ఉండేటువంటి అమరావతిలో ఎంత సుఖంగా ఉండవచ్చో అంత సుఖంగా ఇక్కడ ఉంది. దివ్యగంధం, ఎటువంటి అగరవత్తులు లేవు, కానీ దివ్యమైనటువంటి గంధంతో కూడిన ఈ ప్రాంతంలో వీరందరూ కూడా పాంచాలిదేవితో సహా సుఖంగా ఉన్నారు. వివేశ శోభయాయుక్తం భ్రాతృభిశ్చ సహానఘ బ్రాహ్మణైర్వేద వేదాంగ పారగైశ్చ సహస్రశః. వీరితో పాటు కూడా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది యుధిష్ఠిరుని యొక్క పరివారంలో వేదాంగ వేత్తలు ఉన్నారు. వారి అందరితో సహా ఆ బదరికాశ్రమాన్ని వీరందరూ కూడా ప్రవేశించారు. అక్కడ సుఖంగా ఉన్నారు. తత్రా పశ్యత ధర్మాత్మ దేవదేవర్షి పూజితం నరనారాయణ స్థానం భాగీరథ్యోపశోభితం. ఇక వీరందరూ కూడా ఆశ్రమాన్ని ప్రవేశించారు. ఆశ్రమంలో దేవతలు, దేవర్షులు, మహర్షులు వీరందరిచే పూజింపబడ్డ నరనారాయణుని యొక్క ఏదైతే స్థానం ఉన్నదో ఆ బదరీ క్షేత్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని దర్శించుకున్నారు. ఆ స్వామి యొక్క తీరంలోనే అతని పాదాల దగ్గరనే భాగీరథి అతను ప్రవహిస్తూ ఉన్నది. పశ్యంతస్తే నరవ్యాఘ్ర రేమిరే తత్ర పాండవాః మధుస్రవ ఫలం దివ్యం బ్రహ్మర్షి గణసేవితం. వారందరూ కూడా ఆ పరమాత్మని సేవిస్తూ అక్కడ వారు అనగా మహర్షులు ఇచ్చేటువంటి మధురమైనటువంటి ఫలాలను స్వీకరిస్తూ కొంతకాలం వారందరూ కూడా సుఖంగా ఉన్నారు. తదుపేత్య మహాత్మానః తే వసన్ బ్రాహ్మణైః సహ ముదాయుక్తో మహాత్మానః రేమిరే తత్ర తే తదా. ఇంతవరకు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సుఖాలను భోగించినప్పటికి కూడా అనగా పక్వాహారాలను తీసుకున్నారు, అపక్వాహారాలను తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం అపక్వాహారం మాత్రమే. వాటినే సంతోషంగా స్వీకరిస్తూ బ్రాహ్మణోత్తములతో సహా యుధిష్ఠిరుడు పాంచాలితో సహా ఇక్కడే సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉంటూ ఆలోకయంతో మైనాకం నానాద్విజ గణాయుతం హిరణ్య శిఖరం చైవ తచ్చ బిందు సరశివం. వారు మైనాక పర్వతాన్ని అలాగే హిరణ్య శిఖరాన్ని, బిందు సరస్సుని వీటన్నిటిని కూడా దర్శించుకున్నారు అనే విషయాలను
ఇక్కడి దాకా కూడా వైశంపాయన మహర్షి గారు తెలిపారు. ఇంకా తర్వాత వీరు ఏ విధంగా విహారాన్ని చేశారు, ఏ విధంగా సుఖంగా బద్రికాశ్రమంలో వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారనే విషయాన్ని తర్వాత ప్రవచనంలో తెలుసుకుందాం. ఇక మనం క్షమాప్రార్థన అలాగే మంగళ శ్లోకాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఆ పరమాత్మ యొక్క పాదార విందములందు సమర్పణ చేద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.